ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకోనే ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లతో మైథలాజికల్ యాక్షన్ మూవీని మన నాగేశ్వన్ బాగా తీశాడు అనిపించింది. ఈ సినిమాలో వరల్డ్ బిల్డింగ్ ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది, కానీ ఏదో తెలియని మిస్సింగ్లా అనిపిస్తుంది. కానీ ఆ బడ్జెట్లో చాలా బాగా చూపించారు. అండ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ యాక్టింగ్ ఎర్రగా తీశారు. ప్రభాస్ని ఒక ఫన్నీగా, కామెడీగా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో కమల్ హాసన్ గారికి చాలా తక్కువ స్క్రీన్ ప్రజెంట్ చూపించారు. మేబీ పార్ట్ 2లో ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ఆయన గెటప్ పాత్రం కలి క్యారెక్టర్లో బాగా సెట్ అయ్యారు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ సీన్ చాలానే ఉన్నాయి. సినిమాలో కొన్ని చోట్ల సీన్ చూడడానికి బాగుండవు. సినిమాలో ఇంటర్వెల్ సీక్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్ ఒక హైకి తీసుకెళ్తాయి. చాలా బాగా తీశారు డైరెక్టర్. ఈ సినిమాలో గెస్ట్ కామియోస్గా కొంతమంది వచ్చారు. ఈ సినిమాలో ఎమోషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు అనిపించట్లేదు. కాంప్లెక్స్ అనే ఒక ప్లేస్ గురించి పరిచయం చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు, కానీ ఆ ప్లేస్ని సరిగ్గా చూపించలేకపోయారు అనిపించింది. సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మొత్తానికి నాగేశ్వన్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే సినిమాని చాలా బాగా తీశాడు. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళానో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అయ్యేలా తీశాడు. కానీ విజువల్స్ పరంగా కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాను. అంతేగాని స్టోరీ పరంగా ఎలాంటి నెగిటివ్ లేదు. కొన్ని చోట్ల పిచ్చెక్కించాల విజువల్స్, ఫైట్ సీన్స్ ఉంటాయి. మరికొన్ని చోట్ల చాలా లో క్వాలిటీతో కొన్ని సీన్లు తీసినట్టు ఉంటాయి. ఈ సినిమా ఎండింగ్ వచ్చేసరికి కల్కి యూనివర్స్ ఉంటుందని చెప్పారు. మరి ఎన్ని పాటలు వస్తుందో చూడాలి. చాలా సినిమాలో చూపించినట్టు కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడడానికి దేవుడు వస్తాడని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలా ఈ సినిమాలో కూడా కల్కి అవతారం వస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. దీపికా పడుకునే గడుపులో కల్కి అవతారమైన దేవుడు పుడతాడని, ఆ దేవుడిని చంపడానికి కలి అయిన కమల్ హాసన్ ట్రై చేస్తుంటే, ఆ బిడ్డను కాపాడడానికి అశ్వత్థామ అయిన అమితాబ్ బచ్చన్ ప్రయత్నిస్తుంటాడు. భైరవ్ కూడా కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. దీపికా పడుకోని పట్టుకుంటే తన కాంప్లెక్స్లోకి ఎంట్రీ వస్తుందని చెప్పి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ టైంలో ప్రభాస్కి, బచ్చన్కి మధ్య ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా తీశారు. మొత్తానికి ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు సినిమా నచ్చుతుంది. హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూసేవారికి ఈ సినిమా విజువల్స్ మీకు అంతగా నచ్చకపోవచ్చు. అంతేగాని సినిమా స్టోరీలో ఎట్లాంటి నెగిటివిటీ లేదు, హ్యాపీగా చూసేయచ్చు. మొత్తానికి మన రెబలోడు మరో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు.